ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎలా పాస్ అవ్వాలి అండ్ ఎలా చదవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీసీఎస్ ఎన్క్యూటీ ప్యాటర్న్ చూద్దాం. సో మొత్తం మనకి ఇక్కడ 6 సెక్షన్స్ అయితే ఉంటాయి. టోటల్ వచ్చేసి మనకి 92 క్వశ్చన్స్ 180 మినిట్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారు. సో సెక్షన్ 1లో వచ్చేసప్పటికి వెర్బల్ ఎబిలిటీ 24 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సెక్షన్ 2 వచ్చేసప్పటికి రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మినిట్స్. సెక్షన్ 3 వచ్చేసప్పటికి న్యూమరికల్ ఎబిలిటీ 26 క్వశ్చన్స్ 40 మినిట్స్. సెక్షన్ 4 విషయానికి వస్తే ప్రోగ్రామింగ్ లాజిక్ 10 క్వశ్చన్స్ వస్తాయి, 15 మినిట్స్. సెక్షన్ 5 వచ్చేసప్పటికి ఒక కోడింగ్ క్వశ్చన్ అయితే ఉంటుంది. సెక్షన్ 6లో 2 కోడింగ్ క్వశ్చన్ ఉంటుంది, కొంచెం మోడరేట్గా కష్టంగా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ టోటల్ వచ్చేసప్పటికి 92 క్వశ్చన్స్ 180 మినిట్స్. ఫ్రెండ్స్, మనం ఒక సెక్షన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకో సెక్షన్, ఆ సెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకో సెక్షన్లోకి ఎంటర్ అవ్వలేము. అండ్ మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. టీసీఎస్ ఎన్క్యూటీలో ఫస్ట్ సెక్షన్ వచ్చేసప్పటికి వెర్బల్ ఎబిలిటీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, సెంటెన్స్ కంప్లీషన్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, స్పెల్లింగ్ టెస్ట్, స్పాటింగ్ ఎర్రర్స్, పాసేజ్ కంప్లీషన్, సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ అరేంజ్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్, ఐటమ్స్ అండ్ ఫ్రేజెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, పారా కంప్లీషన్, జాయినింగ్ సెంటెన్స్, ఎర్రర్ కరెక్షన్, అండర్లైన్ పార్ట్, ఎర్రర్ కరెక్షన్, ఫ్రేజ్ ఇన్ బోల్డ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఎవరైతే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా ఈజీ రామ్ అనే చెప్పొచ్చు. చాలా ఈజీ అంటే ఈజీగా ఉంటాయి ఇవన్నీ. సో కాకపోతే ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఇండివిజువల్గా ఒక్కొక్క రామన్ ఎలా ఉంటుంది చెక్ చేసుకోండి. అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు పారా కంప్లీషన్ అనేది ఎలా ఉంటుంది. సో పారా కంప్లీషన్ క్వశ్చన్స్ ఇన్ టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అని మనం గూగుల్లో కనుక టైప్ చేస్తే మనకైతే కొన్ని సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇండివిజువల్గా ప్రతి ఒక్క హెడ్డింగ్ని మీరు గూగుల్లో ఎంటర్ చేసి ఒక 10 నుంచి 20 సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఈ వెర్బల్ ఎబిలిటీకి మీరు ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే అంత మంచిది. మనకి ఒక 2 డేస్ కంటే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయకండి. సో 2 డేస్లో అయితే మీరు ఏ గ్రేడ్ లెవెల్లో మీరు నేర్చుకోవచ్చు ఈ వెర్బల్ ఎబిలిటీని. సెక్షన్ ఏంటంటే రీజనింగ్ ఎబిలిటీ టాపిక్స్. ఫ్రెండ్స్, ఈ రీజనింగ్ ఎబిలిటీలో ఏంటంటే మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో ఈ క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్. ఒక్కో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి 2 మినిట్స్ పట్టేస్తుంది, కొన్ని క్వశ్చన్స్ అయితే 3 మినిట్స్ పట్టేస్తాయి. సో ఇక్కడ మనకి టైం మేనేజ్మెంట్ ఎలా ఉందో చెక్ చేయడం కోసం ఈ రామన్ అయితే ఉంటుంది. సో ఈ రామన్ సిలబస్ విషయానికి వస్తే మనకి మీనింగ్ఫుల్ వర్డ్ క్రియేషను, నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్ సింగిల్, మిస్సింగ్ నెంబర్ ఎనాలజీ, డేటా సఫిషియన్సీ, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డికోడింగ్, ఏజెస్, ఆడ్ మ్యాన్ అవుట్, న్యూమరికల్లో, లాజికల్లో, డిస్టెన్స్ అండ్ డైరెక్షను, స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్, సీటింగ్ అరేంజ్మెంట్ కాంప్లెక్స్, ఎనాలజీ, మ్యాథమెటికల్ ఆపరేషన్ అరేంజ్మెంట్, సింబల్స్ అండ్ నోటేషన్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఒక మంచి వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వెబ్సైట్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ప్రతి టాపిక్ మీద మీరు ఒక 30 నుంచి 60 సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇది ఒక 3 డేస్ అయితే మనకు టైం పడుతుంది. ఎందుకంటే మనం రోజుకు ఒక 4 టాపిక్స్ తీసుకున్నా మనకి ఇక్కడ మొత్తం 15 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో మనకి 3 to 4 డేస్ అయితే టైం పడుతుంది. సో మీరు ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్లో సాల్వ్డ్ క్వశ్చన్స్ అనేవి మీరు సాల్వ్ చేయండి. ఎందుకంటే మనకి ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత మెమొరీ అంత టెక్నిక్స్ అయితే మనకు తెలుస్తాయి. సో దాన్ని బట్టి ఏంటంటే మనం ఈజీగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ టాపిక్స్. ఇవేంటంటే మనకి యాప్టిట్యూడ్ కిందకు వస్తాయి. అరేంజ్మెంట్ అండ్ సిరీస్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, పర్సంటేజెస్, ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్, ప్రాబబిలిటీ, ప్రపోర్షన్స్, రేషియోస్ అండ్ యావరేజెస్, రీజనింగ్, వర్క్ అండ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, డివిజిబిలిటీ, ప్రాఫిట్ అండ్ లాస్, ఏజెస్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, సిరీస్ అండ్ ప్రోగ్రెషన్స్, ఈక్వేషన్స్, యావరేజెస్, ఏరియా, షేప్స్ అండ్ పెరిమీటర్, నెంబర్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఫ్రెండ్స్, మనకి ఇవి క్వాంట్స్ కింద వస్తాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కిందకి. ఇందులో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే వర్క్ అండ్ టైము, ప్రాఫిట్ అండ్ లాసు, ఏజెస్, అదేవిధంగా యావరేజెస్, అండ్ మనకి ఇక్కడ పైన కనబడుతుంది కదా పర్సంటేజెస్, పెర్మిటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ అయితే మనకి మోస్ట్ టాస్కింగ్ అయితే ఉంటుంది. ఇందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వాళ్ళు పిక్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మంచి యూట్యూబ్ ఛానల్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ ఛానల్ నుంచి ఏంటంటే మీరు ప్రతి ఒక్క టాపిక్ మీద సాల్వ్ క్వశ్చన్స్ అయితే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రోజుకై మనం 3 టాపిక్స్ నుంచి 4 టాపిక్స్ కవర్ చేసుకున్నా మనకు ఒక 3 డేస్లో ఈ క్వాంట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో మొత్తం ఒక 8 డేస్ నుంచి 10 డేస్ మధ్యలో అయితే మనం మొత్తం సెక్షన్ కేటగిరీ 1 వచ్చేసి మ్యాండేటరీ ఎన్క్యూటీ ఉంది కదా. సో ఆ 3 సెక్షన్స్ అయితే కంప్లీట్ చేసేయాల్సి ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాజిక్ విషయానికి వస్తే సో నేను ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ వాళ్ళకైతే ఇక్కడ ఈ స్లైడ్ ప్రిఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మనకి నాన్ ఐటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం షార్టేజ్ చేసి ఇంకో స్లైడ్ అయితే చూపిస్తాను. సో వాళ్ళైతే అది ప్రిపేర్ అవ్వండి. సో మనకి ఇక్కడ బేసిక్ సి లాంగ్వేజెస్లో ఫంక్షన్స్ అండ్ డేటా టైప్స్, ఇన్బిల్ట్ లైబ్రరీస్, కమాండ్ లైన్ ప్రోగ్రామింగ్,
ఫంక్షన్స్ అండ్ డేటా టైప్స్, ఇన్బుల్డ్ లైబ్రరీస్, కమాండ్ లైన్ ప్రోగ్రామింగ్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఊప్స్ కాన్సెప్ట్, కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్, విర్చువల్ అండ్ ప్యూర్ వర్చువల్ క్లాసెస్, స్టాక్, క్యూ, ట్రీస్ అండ్ లింక్ లిస్ట్, బైనరీ సర్చ్ ట్రీ, సర్చింగ్ అండ్ సార్టింగ్, ఏవిఎల్ ట్రీస్, బీ ట్రీస్, గ్రేడియంట్ డీపీ, క్నాప్సాక్ ప్రాబ్లం కూడా మనం ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ డెప్త్కి అయితే వెళ్ళిపోకండి, చాలా ప్లెయిన్గా అయితే అడుగుతారు, ఎందుకంటే మనకి 15 మినిట్స్ టైం ఉంటుంది. సో మీరు మోస్ట్గా ఎటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారంటే మనకి ఇచ్చిన ప్రోగ్రామ్కి అవుట్పుట్ ప్రిడిక్షన్ అనేవి మనకి ఎక్కువ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ మనకి ఇంకా లింక్ లిస్ట్, అదేవిధంగా ట్రీ, స్టాక్, క్యూ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ మనకి డేటా టైప్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఇదైతే మనకి ఈ టాపిక్స్ అయితే మనకి ఎవరైతే ఐటీ కేటగిరీ వాళ్ళు ఉన్నారంటే ఐటీ సిఎస్సి వాళ్ళు ఉన్నారో ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఈసీఈ అండ్ నాన్ ఐటీ గ్రూప్స్ వచ్చేసప్పటికి నేను ఇంకొక స్లైడ్ అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఇవి ప్రిపేర్ అవ్వండి, చాలా ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ లైన్ టీసీఎస్ ఎన్క్యూటీ క్వశ్చన్స్ అని నెట్లో ఎంటర్ చేస్తే మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి కొంచెం టఫ్గా ఉంటాయి, కాకపోతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే మనకి ఈసీ వాళ్ళకైతే కొంచెం ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పాయింటర్స్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఆల్గారిథమ్స్ అంటే ఏం లేవు ఫ్రెండ్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టైపే. సో ఒక ప్రోగ్రామ్ అయితే ఇస్తారు, సో దాన్ని బట్టి అవుట్పుట్ ఏమొస్తుందో మనం చెప్పాలి. సో ఇన్పుట్ అవుట్పుట్ కేటగిరీలో కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఇంకా డీబగింగ్ కూడా సేమ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో మనకి ఇన్పుట్ క్వశ్చన్ బట్టి అవుట్పుట్ కనుక మనం ప్రిడిక్ట్ చేయగలిగితే మనకి 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఇవి సాల్వ్ క్వశ్చన్స్ అయితే మనకి చాలా ఉంటాయి, మనకి నెట్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనకి డేటా స్ట్రక్చర్స్ మనకి చెప్పాను కదా, మోస్ట్ క్వశ్చన్స్ అయితే లింక్డ్ లిస్ట్, స్టాక్ అండ్ క్యూ అయితే ప్రిపేర్ అవ్వండి. జస్ట్ థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి, బోత్ ప్రాక్టికల్గా అయితే అవసరం లేదు. ఇంకా వేరియబుల్స్ అండ్ రిజిస్టర్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే ఉంది, పెద్ద అవసరం లేదు, నెగ్లెక్ట్ చేయండి. ఇంకా డేటా టైప్స్ అయితే బాగా నేర్చుకోండి, ఎందుకంటే డేటా టైప్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే మనకి మొత్తం 2 కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అందులో ఒక కోడింగ్ క్వశ్చన్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకి 15 మినిట్స్ టైం ఇస్తాడు, నాకైతే 5 మినిట్స్లోనే అయిపోతుంది. సో చాలామంది కూడా 5 మినిట్స్లో కంప్లీట్ చేసేయచ్చు. సో మనకి అక్కడ C++, జావా, సి, పెరల్ అండ్ పైథాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్స్కి ఖచ్చితంగా మీరు పైథాన్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే పైథాన్లో ఒక 4 నుంచి 5 లైన్స్లో కోడింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసప్పటికి కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది. సో అదైతే మీరు మనకి జావా కానీ సి కానీ ప్రిఫర్ చేయమని నేను చెప్తున్నాను, ఎందుకంటే పైథాన్లో కొంచెం ఇండెంటేషన్ ప్రాబ్లం వల్ల కొన్ని ఎర్రర్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే సెకండ్ క్వశ్చన్కి సి ఆర్ జావా ప్రిఫర్ చేస్తారో సో ఆ కోడింగ్ క్వశ్చన్ అయితే మీకు కొంచెం ఈజీగా అయిపోతుంది. ఈ టీసీఎస్ ఎన్క్యూటీ ప్రిపేర్ అవడం వల్ల మీరు మొత్తం మ్యాక్సిమం ఐటీ కంపెనీకి సంబంధించిన సిలబస్ అయితే ప్లేస్మెంట్ సిలబస్ అయితే కంప్లీట్ చేసుకున్నట్లే. సో ఈ వీడియో కనుక బాగా క్లిక్ అయితే నేను ఇంటర్వ్యూకి సంబంధించి ఇంకో వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, సో ఎవరైతే ఈ టాపిక్స్ అన్ని కరెక్ట్గా ప్రిపేర్ అవుతారో ఇంకా వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు. ఇంకా ఏ జాబ్కి వెళ్ళినా అంటే మనం క్యాప్జెమిని కానివ్వండి, యాక్సెంచర్ కానివ్వండి, సో ఏ ఎంఎన్సీకి వెళ్ళినా మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది. ఇంకా కోడింగ్ క్వశ్చన్ విషయానికి వస్తే నేనైతే కొన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అందులోంచి మీరు కోడింగ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఇవి ప్రిపేర్ అవ్వండి, చాలా ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ లైన్ టీసీఎస్ ఎన్క్యూటీ క్వశ్చన్స్ అని నెట్లో ఎంటర్ చేస్తే మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి కొంచెం టఫ్గా ఉంటాయి, కాకపోతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే మనకి ఈసీ వాళ్ళకైతే కొంచెం ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పాయింటర్స్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఆల్గారిథమ్స్ అంటే ఏం లేవు ఫ్రెండ్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టైపే. సో ఒక ప్రోగ్రామ్ అయితే ఇస్తారు, సో దాన్ని బట్టి అవుట్పుట్ ఏమొస్తుందో మనం చెప్పాలి. సో ఇన్పుట్ అవుట్పుట్ కేటగిరీ